గంగతో సమానమే. ఈ భూమి మీద కనిపించే ప్రతి రాయి కూడా శంకరుడే అంట. అది మన భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క విలువని ఆయన అంత గట్టిగా చెప్పగలిగారు. అంతేకాదు, మేము పుట్టిన దేశం కోసమే, చచ్చిన దేశం కోసం. రేపు చచ్చినాక మా ఎముకలు గంగా నదిలో కలుపుతారే, ఆ గంగా నదిలో చచ్చిన తర్వాత గంగా నదిలో కలిపిన మా ఎముక దగ్గర చెవి పెట్టి ఆలకించిన భారత మాతకి చెయ్యంటారే అని చెప్పి చెప్పిన అందుకే ఇందాక చెప్తున్నాను, ఎన్సీసీ క్యాడర్స్ కి లీడర్షిప్ యొక్క క్వాలిటీ నిజంగా చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు మీరు పాల్గొన్నారు. మీ జీవితంలో ఒక మంచి రోజుని ఈరోజు మీరు గుర్తుంచుకోండి. వాజ్పేయి గారి 100వ జన్మదినోత్సవం మీ జీవితంలో ఒక మంచి రోజుగా నిలబడుతుంది. భవిష్యత్తులో మీరు ఎంతో మంచి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు, మంచి లీడర్స్ గా కూడా ఎదుగుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, నేను మొన్న గత వారం 10 రోజులుగా కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఎమ్మెల్యేను కాబట్టి అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తున్న ప్రతి కార్యక్రమానికి వెళ్ళవలసి. మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రభుత్వంగా బడ్జెట్ కోసం గొప్పలు చెప్పాల్సిందని దాని లెక్కలన్నీ తీశారు. ఆయన ఆర్టీఐ గవర్నర్గా పనిచేశారు, మా అందరికీ తెలుసు, ఒక ఆర్థికవేత్త. అయితే ప్రభుత్వం ఉంటే ఇక్కడ ప్రతిపక్షం ముందు వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు మాట్లాడారు. వాజ్పేయి గారి వాక్చాతుర్యం, వాగ్ధాటి